ఓకే. స్టార్ట్ చేయండి మేడం. నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ఈ రోజు జ్ఞానాన్ని ఇస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ప్రసన్న మేడం గారి దంపతులకు మరియు ఎల్ఐసార్ దంపతులకు, ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణాములు. నా పేరు పద్మ, హుజూర్ నగరు. మరి ఈ ధ్యానంలోనికి రాకముందు నా పరిస్థితి ఎట్లుందంటే మరి ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు మైగ్రేన్ తలనొప్పి, మనసు చంచలంగా ఉండేది. మాది మరి ఏమంటారు కదా, పెద్దలు అంటారు మనాది రోగానికి మందే లేదని ఒక మాట అంటుంటారు. అలా ఏందనేది కూడా ఏం అర్థం కాకపోయేది. ఇప్పటికీ కొంచెం ఆలోచనలు వచ్చినా కూడా మరి ఈ ఈ గురు దంపతులు ఇచ్చిన జ్ఞానం వల్ల ముందుకు వెళ్తున్నాం. ఆ వినిపిస్తుందా అండి సార్? క్లాసులు ఇలా క్లాసులు చెప్పడం వల్ల మరి జ్ఞానము ఇంతో అంతో క్రమేణా పెరుగుతుంది. మనకున్న సమస్యలను, బాధలను దూరం చేసుకుంటున్నాము. ఈ నొప్పి, మైగ్రేన్ తలనొప్పి కూడా చాలా వరకు తగ్గిపోయింది. మరి ఈ చంచలత్వానికి అన్నిటికి కారణం మన మనసే. మనసు మరి అన్నం కూర చేయడానికి కూడా విపరీతమైన ఆలోచనలు వచ్చేది. ఇప్పుడు క్రమేపీ చాలా వరకు తగ్గుతున్నాయి. మరి రోజు ధ్యాన సాధన చేస్తున్నాము. 4 గంటల నుంచి 6:30 వరకు, 6:30 నుంచి 7 గంటల వరకు సార్ క్లాస్ వినడం, రాసుకోవడం, జ్ఞానం ఇంప్రూవ్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఇది క్రమేపీ చాలా వరకు చాలా తేడా వచ్చేది. మరి ఈ ఇక్కడ ఏంటంటే సారు క్లాస్ కి జూమ్ లోకి రావడం వల్ల, సారు క్లాస్ కి ముందుగా మిర్యాలగూడెం క్లాస్ కి వెళ్ళాను. అక్కడ ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, మీరు దేహం కాదు ఆత్మ అని అన్నారు. అదే విషయాన్ని నాకు ఏమీ అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం, పాడగ రాగం బాగా వచ్చును, తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ, చేస్తుంటే ఏ పనైనా సులభం అవుతుంది అనేది ఒక్కటే తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఫస్ట్ లో ఏం తెలియక అర్థం కాదు. కాకపోతే ఈ సాధన చేస్తుంటే ఎంత కష్టమైనా కూడా సులభం అవుతుంది, కష్టమైన పని కూడా సులభం అవుతుంది అనేది అర్థమైంది. అదే విధంగా చిన్న చిన్నగా నెట్టుకొస్తున్నాము. ఇది సారు గురు దంపతుల జ్ఞానం వల్ల. మరి ఇక్కడ నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే ఇక్కడ ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సకల సౌభాగ్యకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే ధ్యానము సర్వరోగ నివారిణి అంటే మనము ఏ జీవితంలో జీవితం బాగుండాలంటే ఏ రోగం రాకుండా ఉండాలని కోరుకుంటాము. సకల భోగ కారినంటే ఎప్పుడు మనసు సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలని అనుకుంటాము. సకల సౌభాగ్య కారినంటే అనుకూలమైన భర్తకు అనుకూలమైన పిల్లలు, అనుకూలమైన భర్తకు అనుకూలమైన భార్య, అనుకూలమైన భార్యకు అనుకూలమైన పిల్లలు, మరి వీళ్లకు అనుకూలమైన సేవకులు, ఇలా ఉంటది. మరి ఇలా అనుకూలంగా అన్ని ఉంటాయా అంటే, ఒక భర్త ముందుకొచ్చినా, భార్య ముందుకొచ్చినా, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా అనుకూలంగా మారతాయి ధ్యానంలోనికి వచ్చిన తర్వాత. ఇప్పుడు భార్య ధ్యానం చేసినా, భర్త చేయకపోయినా నెమ్మదిగా అనుకూలంగా మారుతుంది. ఇక్కడ సకల సౌభాగ్య కారినంటే నిండ నూరేళ్లు ముత్తైతనంతో ఉండడము సకల సౌభాగ్యం. నిండా నూరేళ్లు ముత్తైతనంతో ఉండడం అంటే, ఆడోళ్ళు ముత్తైతనం ఉంటుంటే భర్త కూడా మంచిగా ఉంటాడు, ఆరోగ్యపరంగా మంచిగా ఉంటాడు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఇవన్నీ మరి కలిగి ఉన్నదే సౌభాగ్యము. ఇలా ఉంటేనే సౌభాగ్యము. మరి ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని అంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైంది. వీటన్నిటికన్నా ముఖ్యమైంది 2000 నోట్లో 500, 1000 రూపాయలు, 1500 ఏ విధంగా దాగి ఉన్నాయో, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని పట్టుకుంటేనే ఈ రోగాలు లేకుండా ఉంటాము. మరి మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంటది. మరి మనము భార్య భర్తలు అనుకూలంగా ఉంటారు.
మరి ఇలా 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 ఈ ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని అంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ. అంటే సత్యము అంటే ఇక్కడ భగవంతుడు, ఆత్మ. సత్యం అంటే ఆత్మ. కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందకుండా ఉండేది ఏంటిదంటే అతడే భగవంతుడు. ఇక్కడ బయటి అన్ని పట్టుకుంటున్నాం, అక్కడ అశాశ్వతమైనవి పట్టుకుంటున్నాం. సమస్యలు, దుఃఖము, బాధలు ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. శాశ్వతమైన దాన్ని పట్టుకుంటలేదు. ఇక్కడ శాశ్వతమైందే ఆత్మ. ఇది కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందకుండా ఏదైతే ఉందో అదే సత్యము. సత్యం కానిదంతా అసత్యము. సత్యం కానిదంతా అసత్యము. మరి ఇక్కడ ఇక్కడ సృష్టిలో రెండే రెండు ఉన్నాయి. ఒకటి పురుషుడు, రెండు ప్రకృతి. పురుషుడు అంటే భగవంతుడు, ఆత్మ, సత్యము. భగవంతుడన్నా భగవంతుడే, ఆత్మ అన్నా భగవంతుడే, సత్యం అన్నా భగవంతుడే. మరి ప్రకృతి అంటే భగవంతునిచే సృష్టింపబడింది. ప్రకృతిచే భగవంతునిచే సృష్టింపబడింది. మరి ఒక రకంగా భగవంతుడు కనిపించడు, కానీ ఈ ప్రకృతి కనిపిస్తది. కంటికి కనిపించేదంతా ప్రకృతి. మరి భగవంతుడు శాశ్వతమైన వాడు, మరి నశింపు లేనివాడు. కానీ ప్రకృతికి నశించిపోయేది ఉన్నది, అదృశ్యమయ్యేది ఉన్నది. ఎందుకంటే ఈ ప్రకృతి పుడుతుంది, పోషింపబడుతుంది, నశిస్తుంది. దీన్నే సృష్టి స్థితి లయ అంటారు. మరి ఆనాడు రావణాసురుడు లంకను వైభవపేతంగా పరిపాలించిండు. ఈనాడు చూస్తే లంక శిథిలావస్థలో ఉన్నదని చెప్పారు. మరి ఒకనాడు మా అత్తమామలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, ఈనాడు లేరు. మరి మనం కూడా చిన్నప్పుడు ఈ శరీరము అశాశ్వతము. మరి చిన్నప్పుడు చాలా చక్కగా ఆడుకున్నాం, గంతులు వేసినాం, కబడ్డీ, రింగ్ బాల్ కో ఆట ఆడినాం. ఈనాడు ఈ వయసు వచ్చేసరికి కాళ్ళ నొప్పులు, చెవులు వినకుండా అయిపోతుంది, కంటి చూపు తక్కువైతుంది. అంటే ఈ ప్రకృతికి, ఈ శరీరానికి ప్రకృతికి ఎలా పుడుతుంది, పోషింపబడుతుంది, నశిస్తుందో ఈ శరీరం కూడా చిన్న చిన్నగా శిథిలావస్థకు దారి తీస్తుంది. ఇక్కడ ఆత్మే ఆ సత్యము. కానీ ప్రకృతి మాత్రం ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటది. ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇల్లుంది, 50-70 సంవత్సరాలు ఉన్నాక అది పాతపడిపోయి శిథిలావస్థకు చేరుతుంటది. కట్టినప్పుడు కొత్తగా బాగుంటుంది, తర్వాత దాన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అది అదృశ్యమైతే పాతదైపోయి కూలిపోతుంటది. అంటే ఇక్కడ పుడుతుంది, పోషింపబడుతుంది, నశించిపోతుంది. దీన్నే సృష్టి స్థితి లయ అంటారు. మరి మరి పత్రి సార్ ఏమన్నాడంటే సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని అందరు సంపాదించుకుంటారు, ప్రాపంచిక జ్ఞానాన్ని అందరు సంపాదించురు, కానీ భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేరు. భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. అదే సత్య జ్ఞానము. మరి ఈ సత్య జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే సమస్యల నుంచి, బాధల నుండి, దుఃఖము నుండి బయటపడగలుగుతాము. ఈ సత్య జ్ఞానాన్ని మరి ఒకసారి మన గురువు గారు కూడా అన్నారు, బ్రహ్మజ్ఞాని కావాలి ప్రతి ఒక్కరూ. జీవితం యొక్క అర్థం, పరమార్థం ఏమిటంటే బ్రహ్మజ్ఞాని కావడమే. బ్రహ్మజ్ఞాని కావడం అంటే ఇక్కడ సత్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సత్య జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము ద్వారానే. శ్వాస మీద ధ్యాస ధ్యానము ద్వారానే. సత్యాన్ని ఆశ్రయించినప్పుడే, సత్యం అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడే, శాశ్వతమైన దాన్ని ఆశ్రయించినప్పుడే మనకు గొప్పది అది. మనము గొప్ప స్థితిలో ఉంటాము. ఇప్పుడు మనకు తక్కువ స్థితిలో మానవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి తక్కువ స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చేస్తుంటే 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 గొప్పగా తయారైనప్పుడు అక్కడ మరి గొప్పగా మనము గొప్ప వాళ్ళ లెక్క తయారైతాం. గులకరాళ్ళు ఎన్నో ఉంటాయి, కానీ రత్నాలు కావడం చాలా తక్కువ. రత్నాలు తక్కువ. ఎలా అంటే ఈ సత్యాన్ని ఆశ్రయించినప్పుడే. ఈ సత్య జ్ఞానము ఎలా సంపాదించుకోవాలంటే మరి శ్వాస మీద ధ్యాస ధ్యానము ద్వారానే. సమస్త జీవులలో, సమస్త మానవులలో ఆత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను ఆశ్రయించాలి. అంటే ఇక్కడ మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. శరీరాన్ని కదలకుండా కూర్చున్నప్పుడు కళ్ళను మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఏమైతుందంటే శ్వాసను మనం గమనించినప్పుడు లోన ఏమున్నదంటే మనసు, ఆత్మ. ఈ మనసు చేసేది ఏంటంటే అనేక రకమైన ఆలోచనలు. గతానికి వెళుతుంది,
భవిష్యత్తులోనికి వెళుతుంది, గతంలోనికి వెళ్తుంది, భవిష్యత్తులోనికి వెళ్తుంది. పనికిరాని చెత్తను తీసుకొచ్చి ముందు పెడుతుంది ఈ మనసు. అనేక రకమైన ఆలోచనలు చేస్తుంటది. మనం ఏం చేయాలంటే చిన్న చిన్నగా శ్వాసను గమనించినప్పుడు, చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా శ్వాసను గమనించినప్పుడు అక్కడ ఇది ఒకేసారి రాదు. మెల్లిమెల్లిగా 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 ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి ఏర్పడదో మనస్సు యొక్క ప్రభావం తగ్గుతుంది, ఆత్మ ఉంటది, ఆత్మకు కనెక్ట్ అవుతాము మనం. మనసు ఆలోచన రహిత స్థితి ఏర్పడినప్పుడు లోన కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఆత్మ ఉంటది. మనసులో ఆలోచనలు ఆగిపోయినప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంది? ఆత్మకు కనెక్ట్ అవుతాము. ఇక్కడ ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సాధన చేసినప్పుడు మానవుల యొక్క లక్షణాలు తగ్గిపోయి దైవ లక్షణాలు పెరుగుతాయి. మానవుని యొక్క లక్షణాలు తగ్గిపోయి, ఎందుకంటే మరి వెలుగు వచ్చే కొద్ది చీకటి మాయమైపోతది. ఇప్పుడు జ్ఞానం వచ్చే కొద్ది అజ్ఞానము మాయమైపోతది. మరి ఇలా దైవ లక్షణాలు వచ్చే కొద్ది మానవ లక్షణాలు జారుకుంటది, మెల్లిమెల్లిగా జారుకుంటాయి. మానవ లక్షణాలు ఏంటంటే స్వార్థము, హింస, అధర్మము, అవినీతి. మరి దైవ లక్షణాలు ఏంటంటే నిస్వార్థము, అహింస, ధర్మము, నీతి. మరి ఇక్కడ స్వార్థం అంటే నా భార్య, నా పిల్లలు, నాకే ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా ఈ చిన్నవాళ్ళు ఏదైనా అమాయకత్వం ఉంటే పెద్దోళ్ళు దోచుకునే ప్రయత్నం ఉంటది. నా పిల్లలు, నా భార్యకి స్వార్థం, అంత స్వార్థంతో ఉండడం. కానీ మనము ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అందరూ దైవ స్వరూపులే, వాళ్ళు అన్నదమ్ములే, వాళ్ళు అందరికి సమానంగా ఉండాలనేది ఒకటి ఉంటది. నిస్వార్థంగా తయారైతాము. మరి అహింస అంటే ఇక్కడ మరి హింస అంటే ఒక జీవిని చంపకుండా ఉండడం హింస కాదు. మాట ద్వారా గాని, చేతల ద్వారా గాని, దేని ద్వారా గాని ఇతరులను హింస పెట్టకుండా, ఇతరులను బాధ పెట్టకుండా ఉండడం. బాధ పెట్టొద్దు, బాధ పెడితే అది హింస అవుతుంది. బాధ పెట్టకుండా ఉంటే మాత్రం అది అహింస అవుతుంది, అది అహింస అవుతుంది. ధర్మం అంటే ఇక్కడ మరి ఇప్పుడు అధర్మం అంటే ఇక్కడ మరి రావణాసురుడు సృష్టి విరుద్ధంగా చేసిండు. మరి ఇంట్లో భార్య ఉన్నది, మంచిగా ఉన్నది. మరి రాముల వారి భార్యను సీతాదేవిని తీసుకొచ్చిండు, రాముడి చేతిలో పతనమైండు. మరి సృష్టి విరుద్ధంగా చేసిండు, అతడు అధర్మంగా చేసిండు. మరి ధర్మం అంటే ఇక్కడ ఇతరులకు సృష్టి విరుద్ధంగా చేయకూడదు, సృష్టికి అనుకూలంగా ఉండాలి, అది ధర్మం అంటారు. సృష్టికి అంటే ఏ జీవిని చంపవద్దు, సృష్టి విరుద్ధంగా ఉండకూడదు. ఇంకొకటి మరి మరి మాట ద్వారా గాని, చేతల ద్వారా గాని, ఏది గాని మనం ఏ విధంగా బాధపడకుండా ఉంటామో ఇతరులకు కూడా ఆ విధంగా హాని చేయొద్దు, సృష్టికి అనుకూలంగా ఉండాలి, అదే ధర్మము. మరి ఇంకొకటి మరి అవినీతి అంటే ఇక్కడ 900 వంకాయలు, కిలో వంకాయలు అంటే 900 గ్రాములే ఇస్తారు. ఇంకా మరి ఈ బియ్యం బస్తాలు 100 కిలోలు అంటే 100 కిలోలన్నీ ఇస్తారు, 95 కిలోలే ఉంటాయి. మరి ఏంటంటే ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నా, 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఏమైందంటే అక్కడ తూకం గాని ఏది గాని కరెక్ట్ గా ఉండాలి. అవినీతిగా దాంట్లో సామమసూరు బియ్యం అని ఇస్తారు, దాంట్లో నూకలు కలుపుతారు, ఇంకొకటి మరి కంట్రోల్ బియ్యం ఏదో కలుపుతారు, ఏదో చేస్తుంటారు. అవినీతిగా కొన్ని అవినీతిగా చేస్తూ ఉంటారు అక్కడ, అది అవినీతి. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అవినీతి బదులు నీతి వచ్చేస్తది. నీతి, ఇది ధర్మంగా ఉండాలనేది నీతి వచ్చేస్తది. ఇంకొకటి మానవ లక్షణము అహంకారం పోయి దైవ లక్షణము వినయం వస్తుంటది. మానవుడు ఇవ్వలేడు, దైవము ఇవ్వకుండా ఉండలేదు. మానవుడు ఆశిస్తుంటాడు కానీ దైవానికి ఏ ఆశ ఉండదు. మానవుడు దోచుకుంటాడు కానీ దైవం పంచుతాడు. ఇప్పుడు మన గురు దంపతులు మరి వాళ్ళు క్షణం కూడా ఆగకుండా మరి ఒక సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని పంచుతుంటుంటారు. తనకున్న సమయాన్ని, తనకున్న ధనాన్ని కూడా ఇతరులకు సేవలు అందిస్తూ ఉంటారు. మరి మానవుడు తన కుటుంబం కోసం చూసుకుంటాడు కానీ దైవం అందరి కోసం చూస్తాడు. మానవునకు మరి అంతా వేరువేరుగా అంటే ద్వైతంలో ఉంటాడు కానీ
దైవం మాత్రం అంతా ఒకటి, అంతా నేనే. అదే అద్వైతము. అంతా ఒకటే, అంతా నేనే. ఇలా మీకు మార్పులు వచ్చినాయంటే ఇది ఒకేసారి అంత ఆషామాషి కాదని సార్ ఇప్పుడు అంటారు. కొద్ది కొద్దిగా వచ్చినాయి. మరి శ్వాస మీద ఏదైనా కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానము ద్వారానే మార్పులు వస్తాయి. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానము ద్వారా ఇహములోను గాను పరములోను గాను, ఇహం అంటే దేహం ఉన్నప్పుడు, దేహం లేనప్పుడు కూడా పరములో కూడా గొప్ప లాభాలు తెచ్చి పెడుతుంటది. మరి ఇక్కడ మనం మాట్లాడే మాటలు కూడా ఎదుటి వారిని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఒకేసారి కాకుండా సాధన చేస్తుంటే చేస్తుంటే క్లాసులు చెప్తుంటే మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుందని వాళ్ళు అనేసరికి ఎదుటి వారిని కూడా ప్రభావితం చేస్తుంది. మరి మనము ఏంటంటే చేయవలసిన పనులు చేస్తాము, చేయకూడని చేయము. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మాంసాహారం తీసుకున్నాం, కానీ ఇప్పుడు అక్కడ దాని జోలికి కూడా ఉపవాసం అన్న ఉంటున్నాం, కానీ దాని జోలికి గాని తినకూడనివి తింటలేము. ఇక్కడ ఇవాళ చెడు తిండ్లు కూడా చెప్పాడు. తినకూడనివి కూడా తినము. ఎల్లిపాయ వేసింది ఏ టైం ఎట్లా జరుగుతుందో ఇదివరకే బాధపడ్డావు, ఇప్పుడు బాధపడకూడదు అనేది ఒకటి వచ్చేసింది. అంటే ఇక్కడికి ఈ ధ్యానంలోనికి వచ్చిన తర్వాతనే చేయవలసిన పనులే చేస్తాం, చేయకూడని చేయమన్నా చేయం. మనకు తెలిసినాక, మనకు సత్యం అనేది అర్థమైనాక మనము చేయమన్నా చేయము. పత్రి గారు చెప్పినట్టు ఈ శ్వాస మీద ధ్యాస చాలా గొప్పది. ఇది ఇష్టంగా, భక్తితో, శ్రద్ధతో ఇష్టంగా కూర్చోవాలి. మరి ఒక గరుకురాయి గీకగా అది నున్నగా అవుతుంటది. గరుకురాయి గీకగా నున్నగా అవుతది. మరి పత్రిసారు లక్షణం ఏంటంటే మానవుడుగా ఉన్న ప్రతి మానవుడు కూడా మాధవుడు కావాలి. ప్రతి మానవుడు కూడా మాధవుడు కావాలి. ఇక్కడ మరి పట్టుదల, కృషి, శ్రమ ఉంటేనే ఏదైనా సాధిస్తాము. పట్టుదల, కృషి, శ్రమ. ఇక్కడ పత్రి సారు ఇలా అన్నారు. మన రాఘవరావు సారు ఇప్పుడు కొందరు గైడింగ్ ధ్యానం చేయిస్తున్నారు, మ్యూజిక్ ధ్యానం అని, కర్మ విపాక ధ్యానం అని, మనీ మెడిటేషన్ ఎలా ధ్యానం అని, ఇలా గైడింగ్ ధ్యానాలు చేయిస్తున్నారు. కానీ అక్కడ మనసు దగ్గర ఆగిపోతాము. మనోస్థితిని దాటలేము. ఆత్మస్థితికి చేరుకోవాలంటే మనసు దగ్గరనే ఆగిపోతాము. వాళ్ళు చెప్పే మాటల ద్వారానే ఆగిపోతాము. ఎక్కడంటే ఇక్కడ ఇది పిడుగురాళ్ళ కాడ సారు అది వాళ్ళు మ్యూజిక్ పెట్టిండ్రు, మనసంతా మ్యూజిక్ మీదనే ఉంటుంది. ఇక్కడ సైలెన్స్ మెడిటేషన్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు చేసినా కూడా మ్యూజిక్ పెట్టినప్పుడు అక్కడ సారు ఇక్కడ వద్దన్నదన్నా కూడా ఆ సారు ఊరుకోలేదు, మ్యూజిక్ పెట్టిండు. మనసు దాని మీదనే ఉండడం వల్ల అక్కడ మనస్సును దాటలేము, అంటే నిర్మల స్థితికి చేరుకోలేము. ఎప్పుడు అశాంతితో ఉంటాము, ఆ మనసు దగ్గరనే ఆగిపోతాము. ఇలా మరి శ్వాస మీద ధ్యానము ద్వారానే మనసును దాటినప్పుడే, ఆత్మను ఆశ్రయించినప్పుడే మాధవుడు అవుతాడు. ఆత్మను ఆశ్రయించినప్పుడే ఆత్మస్థితికి వెళ్ళాలి, మాధవుడు అవుతారు. మరి ఏ భార్య భర్తలు గైడింగ్ ధ్యానం చేస్తుంటారో వాళ్ళు మానవుల్లాగానే ఉండి గొడవలు పడతారు. ఇప్పుడు మనం సాధన చేసినప్పుడు మన ఇప్పుడు మా వారు ఏమన్నా కూడా ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి టెంప్ట్ అవుతాం. ఒక్కొక్కసారి ఓహో వాళ్ళు మనసును బట్టే వాళ్ళు అలా ఆ విధంగా ఉంటున్నారు, మనం టెంప్ట్ కావద్దు అనేది ఒక నిర్ణయానికి వస్తాం. అన్ని వేళలా కాకపోయినా కొద్దిగా మనం గమనిస్తూ వాళ్ళ మనసును బట్టే అలా ఉంటుర్రని మనం ఇప్పుడు గమనించుకుంటున్నాము. మరి ఇలా గైడింగ్ కాకుండా శ్వాస మీద ధ్యాస ఉంచితే మరి మెల్లిమెల్లిగా దైవ లక్షణాలు పెరిగి శివపార్వతులు, మరి సరస్వతి బ్రహ్మలాగా, మరి సీతా శ్రీరామచంద్రులాగా, రుక్మిణి శ్రీకృష్ణుడిలాగా, లక్ష్మీ నారాయణ లాగా మనం ఉంటాము భార్యాభర్తలం చివరికి. అంటే దైవ లక్షణాలు పెరిగినప్పుడు ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటాము అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ధ్యానం చేస్తారో, లోక కళ్యాణం కోసం పాటుపడతారో వీళ్లకు ప్రకృతి సహకరిస్తుంటుంటది. దేవుళ్ళు కూడా మరి
కాపాడుకుంటూ ఉంటారు. పైన ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరి భీమవరంలో 400, 500 మంది వాళ్ళొచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుళ్ళు కూడా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారట ధ్యానం చేసినప్పుడు. వీళ్ళు లోక కళ్యాణం కోసం పాకులాడతారు కాబట్టి వీళ్ళకు ప్రకృతి సహకారిగా ఉంటదట. ఇప్పుడు బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దేవుళ్ళు అతన్ని కాపాడుకుంటూ ఉన్నారట. ఎందుకంటే ఇతడు ఏ మృగం చోత హాని కలగకూడదని అక్కడనే దేవుళ్ళు ఉన్నారట. ఇతడు లోక కళ్యాణం కోసం పాటుపడతాడు అనే ఉద్దేశంతో అక్కడనే ఉన్నారట అతన్ని కాపాడుకుంటూ. వాళ్ళకు మనకు ఎప్పుడైనా కూడా మనం కొంత సాధన బాగా పెరిగినప్పుడు ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉంటది. ప్రకృతి కూడా మనకు మంచిగా సహకరిస్తూ ఉంటది. ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటది. ఇక్కడ జీవితము 3 విషయాలలో ఆధారపడి ఉన్నది. ఒకటి సద్వినియోగము, నిర్వినియోగము, దుర్వినియోగము. సద్వినియోగము అంటే ఇక్కడ సత్య జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. సద్వినియోగం అంటే సత్య జ్ఞానం కోసం ఎవరైతే సంపాదించుకుంటారో వారి జీవితం సద్వినియోగం అయినట్టు. సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అంటే సమయమును, శక్తిని, వాక్కును దుర్వినియోగం చేసుకోకుండా ఇక్కడ ప్రాపంచిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ఆత్మ కోసమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ లోకంలో చాలా మంది 95% నిర్వినియోగము, దుర్వినియోగము చేస్తున్నారు. మనము అందుకనే సార్ ఎప్పుడు అంటుంటారు, ఈ జూములకు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులైనా కూడా ఇంకా నాకు సమయాన్ని కొంచెం సద్వినియోగం చేసుకోవట్లేదని నాకు అనిపిస్తుంటది. అంటే ఇక్కడ సమయం కూడా చాలా గొప్పది. మనము ఈ ఏజ్ వచ్చింది, సమయాన్ని కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సాధన కోసము, స్వాధ్యాయం పుస్తకాలు చదవడం కోసము, సజ్జన సాంగత్యం ఇలాంటి ఆత్మజ్ఞానుల వీడియోలు వినడం, ఆత్మజ్ఞానుల్లో ఇలాంటి సాంగత్యములు పాల్గొనడం వల్ల మనకు తెలియకుండా మెల్లిమెల్లిగా పెరుగుతుంటది మన జ్ఞానము. అలా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితాన్ని గాని, సమయాన్ని గాని, అన్నిటిని గాని ఈ ఆత్మ కోసమే సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రెండోది ఏంటంటే నిర్వినియోగము. మరి ఎవరైతే గైడింగ్ ధ్యానం చేస్తారో, ఎవరైతే దేహం కోసమే పాకులాడతారో, దేహం కోసమే అంటే డబ్బుల కోసమే పాకులాడతారో వాళ్ళు నిర్వినియోగం చేసుకున్నట్టు లెక్క. అంటే ముఖేష్ అంబానీ కోటీశ్వరుడు, కానీ అతడు మరి అతని కొడుకు పెళ్లికో బిడ్డ పెళ్లికో ఒక్కొక్క కార్డుకు 6 లక్షలు పెట్టి కొట్టించిండట. ఒక 6 లక్షలు. మామూలు మధ్యతరగతి కుటుంబాలు 6 లక్షలైతే మరి కొడుకు చదువుకో బిడ్డ చదువుకో వినియోగించుకుంటాం. మరి 6 లక్షలు ఒక్కొక్క ఇట్లా చూసి ఇట్లా పడేయడమే కార్డుకు. అంటే అక్కడ దేహానికి సంబంధించిందే చూసుకున్నాడు గాని ఆత్మను ఆశ్రయించలేదు. అక్కడ ఏందంటే దేహం వదిలిపెట్టినాక పైలోకాల అక్కడ జనాలోకంలో కౌన్సిలింగ్ జరిగినప్పుడు నువ్వు దేహం కోసమే పాకులాడినవు, నువ్వు ఆత్మను ఆశ్రయించలేదని మళ్ళీ పునరపి జనం పునరపి మరణం అక్కడ జరుగుతుంటది. నిర్వినియోగం చేసినట్టు. కోటీశ్వరుడు సారు ఎప్పుడు చెప్తుంటారు, కోటీశ్వరుడు కూడా జ్ఞాని ముందు దిగదుడిపే. కోటీశ్వరుడు కూడా జ్ఞాని ముందు దిగదుడిపే. అందుకనే మనము నిర్వినియోగము చేసుకోవద్దని గురు దంపతులు ఎప్పుడు చెప్తారు. మరి దుర్వినియోగం అంటే ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయడం వల్ల, మరి మాంసం తినడం వల్ల వీళ్ళు అధోలోకాలకు చేరుకుంటారు. అధోలోకాల కంటే ఇక్కడ జనాలోకం కింది ఉన్న లోకాలకు చేరుకుంటారు. ఇంకా అతల, సుతల, వితల, రసాతల, మహాతల ఇలాంటి లోకాలు కూడా ఉన్నాయి. ఇలాంటి లోకాలకు కూడా చేరుకుంటారు. వీళ్ళకు ఎప్పుడు పునరపి జననం, పునరపి మరణం. మనము పత్రిసారు చెప్పినట్లు మరి సత్య జ్ఞానం ఉన్నది, ఇంకొకటి కూడా అసత్య జ్ఞానం ఉన్నది. అంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా చనిపోతే బంధువులు ఇక్కడ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే సంతాప సభలు, కర్మకాండలు చేస్తారు. మరి ఎందుకు చేస్తారంటే ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకోవాలని దానాలు చేస్తారు, పిండాలు పెడతారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకోదు. భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహంతో చేసే ధ్యాన సాధనం వల్లే సత్య జ్ఞానం పొందితేనే అంటే ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకుంటుంది. ఈ దేహం ఉన్నప్పుడే, ఈ శక్తి ఉన్నప్పుడే మనము తీవ్రమైన ధ్యాన సాధన
మరి సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మరి ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకుంటది గాని మరి చనిపోయిన తర్వాత ఈ సంతాప సభలు కర్మకాండలు ఈ దానాలు పిండాలు పెడితే ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకోదు. దీనికి ఏం చేయాలంటే మరణించక ముందే మరణించాలి. మరి మరి మరణించడానికి ఇప్పుడు ఇది మరణించక ముందే మరణించాలంటే మరణించక ముందే ఏమి జరుగుతుందో ముందే తెలుసుకోవాలి. మనము మరణించక ముందే మనం ముందే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఇక్కడ మరి పత్రిసారి ఏమంటున్నారంటే ఎవరు ఏమంటున్నారంటే మరణించడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, చావుకి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ టైం ఎట్లా జరుగుతుందో మృత్యువు కూడా మన పక్కనే ఉంటది కాబట్టి మరి మరణించడానికి చావు కూడా ఎప్పుడు రెడీగా ఉండాలి. రైలు ప్రయాణానికి మరి ఒక నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోను మనం ఏ విధంగా రెడీలో ఉంటామో బట్టలు సర్దుకొని డబ్బులను సర్ది పెట్టుకొని ఏదైనా మర్చిపోకుండా ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాము. రైలు ప్రయాణానికి అంటే ఎటైనా టూరుకు పోవాలన్నా కూడా ఎలా చేసుకుంటాము, మనం చావుకు కూడా సిద్ధంగా ఉండాలి. చావుకు సిద్ధంగా ఉండాలంటే మనకున్న ఆస్తులను బంగారాన్ని ఇతరులకు పంచిపెట్టడం కాదు, ఇక్కడ సాధన జ్ఞానాన్ని ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి. సాధన ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. తీవ్రమైన ధ్యాన సాధన ఈ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ జ్ఞానాన్ని కూడా ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ మనం చావుకు రెడీలు ఉండాలంటే మనము దాని మీద అన్నిటి మీద మమకారాన్ని కొంత చేయవలసిన బాధ్యతలు చేసుకుంటూ మమకారాలను వదిలేయాలి. అయితే ఇక్కడ సదానంద యోగి ఏం చేసిండు, సచ్చే ముందు 3 రోజులకు చనిపోతానంగా పత్రిసారిని పిలిచి నేను 3 రోజులలో దేహాన్ని వదిలిపెడతాను నాయన, మరి నువ్వు ఇక్కడ సమాధి ఎక్కడ చేస్తావో చూడు నా శరీరాన్ని అని అంటే అక్కడ నందవరంలో సమాధి చేసిండు పత్రిసారు. అంటే ఇక్కడ ఈ సదానంద యోగి ఏం చేశారంటే మరి ఈ యోగులు చెప్పి చచ్చిపోతారు కానీ ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం చెప్తే చచ్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా లివరో ఏదన్నా వచ్చిందనుకో, ఏదన్నా హార్ట్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందనుకో, వీళ్ళు ఏడ చెప్తే చచ్చిపోతారు అని బంధువులకు వేరే వాళ్ళకు చెప్తారు. ఈ ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాళ్ళకు చెప్తే చచ్చిపోతారు కానీ ఈ యోగులు మాత్రం చెప్పి చచ్చిపోతారు. అయితే ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ మరణించక ముందే మరణించాలి. మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో ముందే తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మరి ఇంత ముందు మనం ఏమనుకున్నామంటే బంధువులు గాని కుటుంబ సభ్యులు గాని ఎవరైనా చనిపోయినా చితి మీద పడుకోబెట్టి బూడిద చేస్తారు, ఇక చనిపోయిండు ఇక లేడు అనుకుంటాం. కానీ శరీరం ఒకటే పోతది, ఆత్మకు మరణం లేదు. శరీరం ఒకటే పోతది, ఆత్మకు మరణం లేదు. చావు కూడా సంబరమే, పుట్టుక కూడా సంబరమే. మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఒక పూర్ణాత్మ నుంచి గాని మూలాత్మ నుంచి గాని విలువడినాము. ఒక చిన్న భాగం పూర్ణాత్మ ఏం చేసిందంటే మరి అందులోంచి విలువడిన అంశకు ఒక లక్ష్యాన్ని ప్రవేశపెట్టి మరి నిన్ను ఈ మానవ శరీరంలో ప్రవేశపెడుతున్నాము. మరి మానవ శరీరంతో సాధన చేసి పూర్ణ సత్య జ్ఞానాన్ని సంపాదించి తిరిగి నువ్వు నేను ఉండేటటువంటి సత్యలోకానికి చేరుకోవాలి. ఈ మూలాత్మ నుంచి కానీ పూర్ణాత్మ నుంచి విలువడిన అంశనం మనము ఏం చేసింది మరి మానవ శరీరంలో ప్రవేశపెట్టి నువ్వు నా స్థాయికి ఎదగాలి, నేను ఉండేటటువంటి సత్యలోకానికి చేరుకోవాలి. ఇక్కడ లక్ష్యం ఏంటిది, పూర్ణ జ్ఞాని కావడం. మరి గమ్యం ఏమిటి, సత్యలోకం చేరుకోవడం. ఇక్కడ నేను హుజూర్ నగర్ అనుకుంటున్నారు, మీరు తిరుపతి అనుకుంటున్నారు. మీరు తిరుపతి కాదు, ఇది హుజూర్ నగర్ కాదు. మనం ఏం చేరుకోవాలి, అసలైంది మనం సత్యలోకాన్ని చేరుకోవాలి. గమ్యం ఈ పూర్ణ స్థాయికి పూర్ణ జ్ఞాని కావాలి. అది సాధించేదాకా నీవు మరలా జన్మలు తీసుకుంటూనే ఉంటావు. జన్మలు వద్దు నాయన, జన్మ ఉన్నదంటే అల్ప సుఖము అధిక దుఃఖము అనుకుంటున్నాం కానీ మరి జన్మలు వద్దు అనుకుంటున్నాం. కానీ సాధించేదాకా జన్మలు తీసుకుంటేనే ఉండాలి. పూర్ణ సత్య జ్ఞానం సంపాదించాలి.
సంపాదించినప్పుడు అప్పుడు జన్మ లేదు, అక్కడ జన్మ లేదు. సార్ ఎప్పుడు అంటుంటారు, జూములకు వచ్చిన వాళ్ళు చివరి చివరి జన్మల్లోనికి వచ్చిన వారు, చివరి జన్మల్లోనికి వచ్చిన వారు గాని ఒక్కొక్కసారి కూడా ఏదైనా ఆరోగ్యము కొంచెం తేడా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. అట్లా ఆరోగ్యం కూడా తేడా వచ్చినప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది. కానీ ఏదెట్లయినా కూడా మనం ఆత్మలము, ఆత్మకు మరణం లేదు. దీన్ని శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్, మనం భుక్తి కోసం రాలేదు, మనం జ్ఞానం కోసమే భూమి మీదకి వచ్చినాము. మనము జ్ఞానం కోసమే వచ్చినాము. సార్ ఏమంటారంటే ఈ 350 370 జన్మలుంటేనే ఈ జూములోకి వచ్చిన వారు, ఈ జూములకు వచ్చిన వారు 350 300 జన్మలు ఎత్తేనే ఈ జూములకు వచ్చిన వారని సారు అంటారు. మనము అందుకనే మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, కానీ వాళ్ళను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యతను తీర్చుతున్నప్పుడు దేహాన్ని వదిలిపెడితే, మరి మనం పుట్టుకు అన్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలోకంలో కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఏం చేసినావు నాయన అంటే, నా కొడుకుని ఇంజనీరింగ్, నా బిడ్డను ఇట్లా మరి డాక్టర్ చేసినంటే ఇదంతా కుచిపినాయి, మళ్ళీ భూలోకానికి నడువానికి పంపిస్తుంటారు. అంటే పునరపి జననం దేహానికి సంబంధించిన సేవ కాదు. మనము ఏమైనా కూడా ఆత్మ కోసమే, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కానీ దేహం కోసం కాదు, ఇక్కడ కుదరదు. అందుకనే సారు ఎప్పుడు అవసరాల పరిమితి కమ్మంటాడు, అవసరాల పరిమితం కావాలి, దీనికోసమే ఎక్కువ కృషి చేయాలనేది మన గురు దంపతులు ఎప్పుడు చెప్తుంటారు. మరి మనము డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు, అవార్డులు రివార్డులు సంపాదించుకోవడానికి రాలేదు, క్రికెట్ లో ఏదో గేమ్స్ లో గొప్ప స్థాయికి రావాలని రాలేదు, రాజకీయాలలో గొప్ప స్థాయి సంపాదించుకోవడానికి రాలేదు. పూర్ణాత్మగా ఎదగడానికి మన లక్ష్యము, పూర్ణాత్మగా ఎదగడానికి మన లక్ష్యము, మన సత్యలోకం చేరుకోవడానికి మన గమ్యము చేసుకోవడానికే మనం వచ్చినాము. కానీ దీన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణాస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అంటే ఇక్కడ పూర్ణత్వాన్ని సాధించాలి. సాధించినప్పుడు పరమాత్మగా విలసిల్లుతాము, పూర్ణ జ్ఞానిగా కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే నేర్చుకోగా మరి ఇది ఇక్కడ మనం పూర్ణ జ్ఞాని అవుతాము. ఈ మరి మనం ఏం చేసినామంటే ఇక్కడ చేయకూడని పనులు చేసినప్పుడు, అధర్మంగా ప్రవర్తించినప్పుడు, కోళ్ళను మేకలను ఇవి తిన్నప్పుడు రోగాలు వస్తాయి. రోగాలు ఈ కోళ్ళని ఇక్కడ భగవంతుడు పరమాత్మ కోళ్ళను సృష్టించినాడు, రోగాలను సృష్టించినాడు, రోగాలను సృష్టించినాడు. మరి ఏదైనా కూడా మరి తీవ్రంగా సాధన చేస్తేనే, తీవ్రంగా సాధన చేస్తేనే మనము తపోలోకం చేరుకుంటాము. తీవ్రంగా ఇప్పుడు పాపాలు చేసినప్పుడు భూవర్లోకము, పుణ్యాలు చేసినప్పుడు సువర్లోకము, ఇలా తీవ్రంగా సాధన చేసినప్పుడు తపోలోకం చేరుకుంటాము. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు మళ్ళా మరి ఎక్కువగా ఇక్కడ సాధన ఇంకా తీవ్రంగా చేసినప్పుడు ఇంకా మనము ఆత్మ అన్నట్టుగా జీవించి మనము సత్యలోకం చేరుకుంటాము. అంత పట్టుదల మనకు అంత పట్టుదల ఉండాలి. ఇక్కడ మరి భూమి మీద 3 వంతుల నీరుంది, 1 వంతు భూమి ఉంది. పైనున్న ఆత్మలు, శరీరం లేకుండా ఉండే ఆత్మలు ఈ భూమి మీద నిలబెట్టినప్పుడు భూమి సరిపోదట. ఇక్కడ భూమి మీద నిలబెడితే భూమి సరిపోదట. మరి ఎన్నో ఆత్మలు భూమి నుండి ఇక్కడ కిందికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో వేల కొలది ఆత్మలు భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే తల్లి గర్భం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎదురు చూసి క్యూలో నిలబడి శరీరాన్ని సంపాదించుకుంటున్నారు. మనం అందుకోసమే ఈ శరీరం ఉన్నప్పుడే
వయసు ఉన్నప్పుడే, ఈ శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాల పటుత్వం ఉన్నప్పుడే మనము వృధా చేసుకోవద్దు. సాధన, స్వాధ్యాయము ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా మనోస్థితి దాటి ఆత్మస్థితికి చేరుకోవాలి. మరి ఇలా వచ్చిన జన్మను వృధా చేసుకోవద్దు. వచ్చిన జన్మను వృధా చేసుకోవద్దు. ఇన్ని కోట్ల మందిలో మరి ఇంత మనం జూములో 350 మంది ఉన్నారు. ఈ కొద్ది మందే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొద్ది మందే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రయత్నం చేసినప్పుడు, ఆత్మ కోసం ప్రయత్నం చేసినప్పుడు పైలోకాలలో కూడా టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఇలా ప్రయత్నం చేసినప్పుడు టాప్ ప్రయారిటీ పైలోకాల్లో ఉంటుంది. మనము కోరికల కోసం, రోగాల కోసం మనము రాలేదు. దీన్ని మరి గొప్పగా దీన్ని చాలా నిర్లక్ష్యం చేసుకోకూడదు. మనము చాలా అదృష్టవంతులమని సారు ఎప్పుడు చెప్తుంటారు. మరి మీరు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు, మీరు క్లాసులు ఇలా అవకాశాలు చెప్పను అన్నప్పుడు మీరు వెనుకకు వెళ్ళిపోతారు. వచ్చిన అవకాశాలను ఎప్పుడు వృధా చేసుకోవద్దు. ఎలా అంటే చిన్న స్టోరీ చెప్పిండు ఇక్కడ. ఏంటంటే ఒక కట్టెలు కొట్టేవాడు మరి కట్టెలు కొట్టుకొని అమ్ముకొని ఒక జీవనం సాగిస్తుంటాడు. ఒక రోజు చీకట్లో మరి వెళ్తాడు, నది ఒడ్డున కూర్చొని మరి నది ఒడ్డున కూర్చుంటాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఒకతనికి ఒక రాళ్ళ మూట కనిపిస్తుంటది. దాన్ని తీసుకుని మూట విప్పిండి అక్కడ రాళ్ళున్నాయి. ఒక్కొక్క రాయి తీసి ఆ నదిలోకి విసిరేసినప్పుడు అక్కడ బుడుగ్గు బుడుగ్గు అని శబ్దం వస్తుంటే అతనికి సరదాగా అనిపిస్తుంటది. అక్కడ ఒక్కొక్క రాయి తీసినాక సరదాగా అనిపించినప్పుడు ఆఖరికి ఒక్క రాయే ఉంటది. చేతులకు రాగానే అక్కడ సూర్యుని వెలుతురు వస్తది. వెలుతురు వచ్చినప్పుడు ఈ చేతిలోకి చూసుకోగానే అది దగదగా మెరుస్తుంటది. అయితే అప్పుడు ఇతడు ఏమనుకుంటాడంటే, ఓహో ఇది వజ్రం అన్నమాట, ఇది నేను ఇవన్నీ నదిలోకి విసిరేసిన అన్ని వజ్రాలన్నమాట. నేను ఈ వజ్రాలన్నీ నేను అమ్ముకుంటే నా పేదరికం పోవు, నేను గొప్ప భవనం కట్టుకుందును అని చాలా ఏడుస్తాడు, చాలా బాధపడతాడు. నేను ఎంత అశ్రద్ధ చేసినాను, ఎంత నేను గొప్ప ధనవంతుణ్ణి అవుదును అనేది చాలా బాధపడతాడు. అంటే ఇక్కడ ఏమని చెప్పడం జరిగిందంటే, అవకాశాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు భీమవరం రమ్మంటాడు, మరి 4 రోజులు సాధన, 3 రోజులు సాధన. మరి భీమవరం రాకపోతే మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ మనసు యొక్క చంచలత్వం చేత దిగజారిపోతాము. మరి సాధన చేయం. అక్కడ క్రమశిక్షణ ఉంటది. అక్కడ చాలా క్రమశిక్షణ ఉంటది. మనం వండి పెట్టుకునే పని ఉండదు, ఏది ఉండదు. మనం 10-12 గంటలు, మేమైతే 2:30కే లేచి స్నానం చేసి 8 గంటల దాకా లేవము. మధ్యాహ్నం టీ కూడా లేవండి. సాధన అలా ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అవకాశాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ అవకాశాలను దిగజార్చుకోవద్దు. దీన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. మీకున్న ఇక్కడ ఎందుకు చెప్పిండంటే, ఈ జన్మను వృధా చేసుకోవద్దు. ఈ శరీరాన్ని తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంటది. శరీరాన్ని తెచ్చుకోవాలన్నా కూడా తల్లి గర్భంలో పడి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కష్టపడాల్సి వేల కొలది సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంటది. అందుకోసము ఇక్కడున్న జనాలు మెచ్చుకోవడం కాదు, ఈ జూములో ఉన్న వాళ్ళు మెచ్చుకోవడం కాదు, పైలోక వాసులు మెచ్చుకోవాలి. ఈ కోట్ల మందిలో కొద్ది మందిమే మనము వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవద్దు. మనము ఈ సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ కూడా మనకున్న పరిధిలో ఈ క్లాసులు చెప్పడానికి జ్ఞానం పంచడం కూడా ఒక సేవనే. ఈ జ్ఞానాన్ని పంచితే పెంచబడుతుంది. అయితే ఇక్కడ భీమవరం క్లాసులు కూడా అటెండ్ అవుతూ మరి మనము జ్ఞానాన్ని పెంచుకుంటున్నప్పుడు సమస్యలు, బాధల నుండి మనము విముక్తులం అవుతాము. అంటే మరి ఈ సమస్యలు తెలియకుండే మనకు వెళ్ళిపోతాయి మన నుంచి, మనం గొప్ప వాళ్ళగా తయారవుతాము. ఈ అవకాశం ఇచ్చిన గురు దంపతులకు, మరి ఈ ఎల్ఐ సార్కు, ప్రసన్న మేడంకు అందరికి కూడా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ సార్.